మీలో ఎంతమందికి ఇలా తినడం అంటే నాకు కామెంట్ చేయండి. అమ్మ ఇంట్లో కర్రీస్లోకి కారం ఆడించి పెట్టిందండి. అప్పుడే తెచ్చారు. తెచ్చిన వెంటనే చల్లారి పెడతారు కదా, ఆ స్మెల్కి ఇంక అస్సలు నోరు ఊరిపోతుంది అనమాట. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించింది. ఆలోచించాను, ఏది ఇలా తినడం చాలాసార్లు నాకు తెలుసు. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి వేడన్నం పెట్టుకున్నాను. ఒక స్పూన్ కారం వేసుకున్నాను, కొంచెం చిటికెడు ఉప్పు సాల్ట్ వేసుకున్నాను. వేడిగా కాచి పెట్టుకున్న నెయ్యి 2-3 స్పూన్లు వేసేసుకున్నానండి. చెయ్యి కాలుతున్నా సరే, ఎందుకంటే ఇంత వేడి అన్నంలోనే వేసుకుంటే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎంత బాగుంటుందంటే అసలు మీరు ఒక్కసారి తిన్నారంటే మాత్రం వదిలిపెట్టరు. ఇప్పుడు సమ్మర్లో మ్యాంగోస్ పిక్కలు పెట్టినప్పుడు డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో పచ్చడి కలిపిన ఆ గిన్నెలో అన్నం వేసుకుని కలుపుకొని తింటారు కదా, అంతకంటే డబల్ రెట్ల టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే నిజంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా. నేనైతే మొత్తం ఆ విధంగా కలిపి మా పిల్లలకు కూడా ఒక్కొక్క ముద్ద పెట్టాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఏ కర్రీ లేనప్పుడు కారంగా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.